నా ఒక్కదాంతో మాత్రం కాకపోయేది. సో మొత్తానికి అంత గ్యాప్ వచ్చేసింది. తర్వాతకి మళ్ళీ ఈ అవకాశం అంటే చెల్లె ప్రపోజ్ చేసింది అంటే చెల్లెనే అక్కను ముందుకెళ్ళని చెల్లె రాసి ఇచ్చినాక మీరు ఈ సాంగ్ నెక్స్ట్ సాంగ్ మన పొలిమేర అంటే నేను దీని తర్వాత దుక్కి దున్న మిరియమా కొన్ని సాంగ్స్ రాశాను శుక్రవారం నాడు. అందులో కొన్ని రాసిన నేను. ఈ శివరాత్రి ఒకటి సాంగ్ కొన్ని రాసిన, కానీ ఇంత షార్ప్ లేకుండా మైండ్ ఎప్పుడు ఒకసారి అట్లా రాసేదాన్ని. ఇక ఎప్పటికి లోన్లీగా ఉంటుంటే అక్క నువ్వు ఇట్లా ఉండిపోకు, అది కరెక్ట్ కాదు అనేసి నేను కూడా హెల్ప్ చేస్తా అనేసి ప్రతి ఒక్కటి నువ్వు ఇక్కడ కూర్చుండు రాయి, ఇప్పుడు నీకేం డౌట్ ఉన్నది, నీకేం కావాలి నేను చెప్తా అనేసి అక్కడ కూర్చోబెట్టి పాట కంప్లీట్ అయ్యేదాకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగనేసరికి సరే డౌట్స్ అయితే సిస్టర్ మరి ఇక్కడ ఏం పెట్టాలని ఇట్లా అని అంటే చెప్పేది వచ్చి ఇట్లా పెట్టి ఇద్దరు ఆలోచనలతోటి ఒక సాంగ్ రెడీ చేసి అది మీ ముందుకు తీసుకురావడం. అట్లా. చెల్లె ఏం చదువుకుంది? చెల్లె డిగ్రీ చేసింది. డిగ్రీ, మీరు డిగ్రీ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ బిఏ. మరి అంటే తనకి లిరిక్స్ మీద అంత పట్టు ఎలా వచ్చింది? లిరిక్స్ అని అంటే ఇప్పుడు మన నిజ జీవితంలో జరిగేటివి కదా ప్రతి ఒక్కటి, దానికే ట్యూన్ కడితే పాట అవుతుంది. మన నిత్య జీవితంలో పడే బాధలు కావచ్చు, పడే సంతోషాలు కావచ్చు, మన భార్య భర్తల గొడవలు కావచ్చు, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి. దాన్నే మన ఆలోచనలకు తీసుకొని దానికి ఒక రాగం కట్టితే అదే పాట అవుతుంది. అంతే అంతే. ఇప్పటికి మొత్తం ఎన్ని పాటలు పూర్తయినాయి? ఒక 40 ఎబో. సో మరి ఈ మళ్ళా ఏమంటాం ట్రెండ్ మళ్ళీ రిటర్న్ అంటే మీరు కాలం తిప్పి రాశారు కదా. సో మరి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాక ఫస్ట్ పాట బ్లాక్ బస్టర్ అయింది కదా, అది కూడా హిట్, గంగుబాయ్. ఇక మన జాలేరి రాజిరెడ్డి అయితే అసలు చెప్పని అవసరమే లేదు. చాలా అంటే బాగా నచ్చింది పాట, దానికి కొరియోగ్రఫీ గానీ మిగతా అన్ని బాగా సెట్ అయిపోయినాయి. సో మరి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాక ఫస్ట్ సాంగ్ ఏంటో అది పాడండి ఒకసారి. గంగుబాయ్. గంగరాసో ముక్కి ముటారెక్కాలే, పొలిమేరా తొవ్వకాడ ముక్కిడి పోసమ్ముండే, పొలిమేరా తొవ్వకాడ ముక్కిడి పోసమ్ముండే, గంగరాజా మొక్కి ముటారెక్కాలే, గంగరాజా మనమెక్కి షికారయ్యాలే, బారానా పైసలుంటే బండేనా ముందరుండు, బారానా పైసలుంటే బండేనా ముందరుండు, గంగుబాయి దమ్మిడన్న లేకపాయే, గంగుబాయి నాకంత దమ్ము లేకపాయే. మస్తున్నాయి లిరిక్స్ కూడా, ట్యూన్ మస్తు కట్టిరు, లిరిక్స్ అయితే అల్టిమేట్ గా. మనకి మెయిన్ ఈ పాటకి ప్రాణం అంటే ట్యూన్, లిరిక్స్. ఇంకా అవి ఉంటే దాన్ని ఆడియోతోనే చాలా వరకు వెళ్ళిపోగలుగుతుంది పాట. జనాలకి ఇట్లా వినగానే నచ్చింది అనుకో దాన్ని వదిలిపెట్టారు జనాలు కూడా. సో అట్లా ఇది కూడా మీరే రాసిరా? సో మరి ఇది ఎవరిని అప్రోచ్ అయ్యారు ఎట్లా? అంటే మామూలుగా సాంగ్స్ నేను రాసిన తర్వాత ప్రొడ్యూసర్లకు సెండ్ చేశాను కొంతమందికి. అంటే అక్క కొంతమంది మోసం చేస్తారు ట్యూన్లు తీసుకొని ఇట్లా అని అంటే చాలా ఉంది. ఇప్పుడు అట్లా కూడా ఉన్నాయి. జరిగినాయి. కానీ ఇప్పుడు మనము ఒకరికి పంపేది మన దగ్గర సాంగ్స్ ఇప్పుడు భయపడుతూ ఉంటే మన దగ్గరనే పెట్టుకుంటే అవి బయటకి వెళ్ళాలి. కొంతమంది తీసుకున్న కొన్ని పాటలు అయితే బయటకు వెళ్తాయి కదా. సరే మన దగ్గర పెట్టుకొని ఏం చేసుకుందాం, ఎవరో ఒకరు ఇదిగా మనకు ఇవ్వకపోతారా అనేసి ప్రతి సాంగ్ రాసిన ప్రతి సాంగ్ ను ప్రతి ప్రొడ్యూసర్ కి సెండ్ చేసేదాన్ని. నచ్చిన వాళ్ళు అయితే ఇది ఓకే ఇది నచ్చిందమ్మా సాంగ్ అనేసి చెప్పేవాళ్ళు. అట్లా వీళ్ళకు ఈ గంగుబాయ్ వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళకి సెండ్ చేశాను సాంగ్. అమ్మ ఈ పాట బాగున్నది అనేసి డేట్ చెప్పేసి రికార్డింగ్ పెట్టుకుందామని రమ్మని చెప్పారు. వెళ్ళా. దాంతో మళ్ళీ అంటే ఈ పాట వచ్చే కంటే ముందే మిగతా అన్ని రాసి పెట్టుకురా, లేకపోతే ఈ పాట హిట్ కాగానే అన్ని టకటక రాసేసుకున్నారా? మిగతా లేదు, అంత ముందే రాసి పెట్టుకున్నా. మామూలుగా తీరుకున్న సమయాలలో సరే మరి ఇప్పుడు మామూలుగా అందరు ఏంది టైం పాస్ అవుతలేదు, అది చూడాలి ఇది చూడాలి సినిమా చూడాలి సీరియల్స్ చూడాలి అట్లా ఉంటది కదా. మైండ్ ఏంటి నాకు కొంచెం టైం దొరికినా మామూలుగా పాట మీద గుంజుతుంది, పాట రాయాలి, ఏదైనా ట్యూన్ ఆలోచించాలి. మామూలుగా ఏదైనా టైం దొరికినా కూడా ట్యూన్ కావాలి, అదే ఆలోచిస్తుంది తప్ప మైండ్ అది చూడాలి, టీవీ చూడాలి, సీరియల్ చూడాలి, మొబైల్లో ఇవి చూడాలి అనేది అట్లా ఉండదు. ఆ విధంగా ఈ 2 months లో ఒక
15-16 సాంగ్స్ రాసాము. 15-16 సాంగ్స్ రాసాము ఇద్దరం కలిసి, చెల్లె నేను. అవి కొన్ని రికార్డింగ్ అయిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి. సో మరి ఈ 15-16 రాశారు కదా, సో ఈ పాటలు రాసేటప్పుడు ఎక్కువ డామినేషన్ మీద ఉంటుందా చెల్లెది ఉంటుందా? నేను చెప్పిందే కరెక్ట్, నీ ఇదే వినాలి, ఇదే ఫైనల్ అని మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా ఆర్గ్యుమెంట్ అంటే నాకే వదిలేస్తుంది చెల్ల. అంతేనా? ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో ఎక్కువ తిరుగుతున్నా కాబట్టి, నచ్చకపోతే చెల్ల ఇది బాగాలేదు అని అంటే, సరిగా నీకే తెలుస్తుంది కానీ నువ్వు అంత తిరిగేదానివేనాయే అని అంటది చెల్ల. కానీ అంటే ఎంతో కొంత అబ్బా ఎవరికైనా కొంచెం కొంతమందికి స్వార్థం అనేది ఉంటది ఖచ్చితంగా. కానీ మీ చెల్ల మాత్రం నీకు చాలా చాలా సపోర్ట్ చేస్తుంది మా చెల్ల. అంటే ఇట్లా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్క మంచి ముందుకెళ్ళాలి అప్పుడు చేసిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి నీకు ఏ విషయమైనా సపోర్ట్ ఉండేదా? సపోర్ట్ గానే ఉంటది ఏ పరిస్థితుల్లో అయినా. ఇక గొడవలు అంటే చిన్న చిన్నగా కామన్ గా ఇప్పుడు అన్నదమ్ములైనా చిన్న అక్కయ్యలైనా చిన్న చిన్నగా వస్తానే ఉంటాయి. కానీ ఇట్లాంటి బాధలు వచ్చేసరికి మాత్రం ముందట ఉంటది అమ్మ. అంతే. మా సిస్టర్ అయితే తను ఏం చేస్తుంది ప్రస్తుతం? తను ఏం లేదు, హౌస్ వైఫే. అమ్మాయి కూడా బాగా పాటలు పాడుతుంది ఇంట్లో. ఆమెను కూడా తీసుకురావాలనుకుంటున్నాను కానీ, అంటే పరిచయం చేయాలనుకుంటున్నా ఫోక్ ఫీల్డ్ గానీ, కాకపోతే చిన్న బాబు ఉన్నాడు, 2 years బాబు, 3 years బేబీ ఉంది. అందుకే ఇక ఇప్పుడు బయటకు రాలేకపోతుంది. లేకపోతే ఇంతగానం పాడుతుంటే తనకు కూడా నేను కూడా ఒక్క పాట పాడాలి అనే ఆలోచన తనకి ఏమన్నా వచ్చిందా ఎప్పుడన్నా? ఖచ్చితంగా వచ్చింది. స్వీట్ వాయిస్ ఆమెది, బాగా పాడుతుంది, రాగం కూడా బాగా వెళ్తుంది. కాకపోతే చిన్న పిల్లలు ఉన్నది. ఇప్పుడు అంత మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. 7-8 hours జర్నీ, పిల్లల్ని తీసుకుని రావడం కష్టం అనేసి కొన్ని రోజులు టైం తీసుకుంటుంది. అంతే. మొత్తానికి హోల్డ్ లో పెట్టేస్తారు. సో పిల్లలు పెద్ద మళ్ళా ఇంకా ఇద్దరు కలిసి మళ్ళీ అప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు అన్నట్టు. రీఎంట్రీ. మరి ఇప్పుడు బాగా గుర్తుకొచ్చేది అంటే జనాలు అందరు డాన్స్ వేయాలంటే ఇదే పాట మోగుతుంటది. డాన్స్ మొత్తానికి అయితే ఊపేసేది జాన్లేరి. సో మీ పాట వాయిస్, మీ వాయిస్ కి ఆమె డాన్స్ కి అసలు ఇక అల్టిమేట్. సో మరి ఆ పాట ఒక్కసారి. సక్కనుడా సింధురయ్యా పక్క కన్నా రావురయ్యా, సక్కగున్నా సిన్నదాన్ని వన్నదాన్ని సేరవయ్యా, సేరవత్తే పక్కగత్తే ఊరువాడా సుత్తరమ్మ, సుత్త చూసే పోని గాని అయ్య సెవులా ఎత్తరమ్మ, సక్కగున్నా సిన్నదాన్ని వన్నదాన్ని సేరవయ్యా, జోడు 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 చల్ జోడు ఎట్లా జోరు మీద వచ్చిపోరా రాజురెడ్డి, నన్ను చూసి నమ్మిపోరా నాయుదోరా రాజురెడ్డి. ఇంకా కొంచెం పాడొచ్చుగా, సూపర్ ఉంది ఆ పాట, బాగా నచ్చింది. మస్తు అంటే ఆ జోరు, జోడు ఎట్లా జోరు మీద అదే జోరుతో మీరు వాడేసారు మొత్తానికి, ఇది జోస్ తోటి. ఎక్సలెంట్ సాంగ్. మరి అవకాశం ఇది ఎట్లా మరి ఈ పాట బయటికి రావడానికి? నేను ఇట్లా నార్మల్ గానే ఇప్పుడు చెల్ల నేను కలిసి ఇది రాసినాం సాంగ్. రాసేసి ఇప్పుడు ఈ జానోలిరి వాళ్ళకి కూడా ఛానల్ ఉంది కదా, ఆమెకు కూడా సెండ్ చేశాను సాంగ్. చేస్తాక ఇది బాగుంది సాంగ్, పాడదాము అనేసి తీసేసుకుంది. మళ్ళీ దానికి లూప్ లిరిక్ జోడి ఎడ్ల జోరు మీద ఆ లైన్ మాత్రం దిలీప్ రాశాడు. దిలీప్ అన్న కూడా మన దాంట్లో కూడా వాడడం జరిగింది. అప్పటికప్పటికి టక్కున వేసి పడేశాడు, పదం గాని లైన్ గాని ట్యూన్ గాని. సో మీ ఇద్దరు వాయిస్ లో మంచి సింక్ అయినాయి, బాగా అనిపించింది పాట, మస్తు జోష్. అంటే మరి మీకేమో అంటే థాట్ రాలేదా, బగిలి పెద్ద ఛానల్ అంటే జాన్లేర్ అంటే కొంచెం ఇప్పుడు ఫోక్ లో బాగా ట్రెండ్ లో ఉన్నాము కాబట్టి, మరి వీళ్ళకి ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయాలా, లేకపోతే పాట ఎటన్నా పోతానే మన ఆలోచన వచ్చిందా? నా లిరిక్స్ మీద నాకు నమ్మకం, ఎందుకంటే ట్యూన్ అయినా లిరిక్స్ అయినా బాగుంటాయి నాయి అనేసి చాలా మంది అన్నారు. ఇంత ముందు రాసిన విన్న వాళ్ళు కావచ్చు, నేను సెండ్ చేసిన ప్రొడ్యూసర్లు కావచ్చు, మన ఫీల్డ్ లో కావచ్చు, బయట కావచ్చు, పదాలు తెలంగాణ పదాలు బాగుంటాయి అమ్మని, లిరిక్స్ బాగుంటాయి అని అన్న వాళ్ళు ఉన్నారు, ట్యూన్స్ బాగుంటాయి హైలో అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆ నమ్మకంతో అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుందేమో అనేసి రిప్లై ఇచ్చింది. ఎంబడే బాగుంది అక్క అనేసి రిప్లై ఇచ్చింది. మళ్ళీ ఒక రోజు డేటు రమ్మని పిలిచింది, ఒక డేట్ రోజు రికార్డింగ్ అయిపోయింది. అంతే. మొత్తానికి ఎక్సలెంట్ కొరియోగ్రఫీ దానికి. అవును. సో అంటే ఒకదాని తర్వాత ఒకటి హిట్లు పడుతుంటే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది?
గల్ల తేలినట్టుందే గుండె పేలినట్టుందే ఇంకేముంటదండి ఇంకా చాలా హ్యాపీ. ఇక హిట్లు వస్తే మనకు ఎవరికైనా హ్యాపీనే కదా. అంతే కదా, మన పడ్డ శ్రమకి ఫలితం వచ్చిందంటే ఇక అసలు దానికి నిజంగా గాల్లో రెక్కలు వచ్చేసాయి అంతే. ఎప్పుడు నేను 3 years నుండి వెయిట్ చేస్తున్నా ఇంకా హిట్ రావాలి రావాలని. కాకపోతే మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల ఇలా బయటకు రాలేకపోయినా కానీ ఇప్పుడు దేవుని దయ వల్ల మాత్రం ఇన్ని రోజులకు వచ్చినందుకు చాలా హ్యాపీ.